సంజయ్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన కమ్యూనిస్టు అలయన్స్ ఉన్న కమ్యూనిస్ట్ సోదరులకు, ఇక్కడ వచ్చిన అందరు మోత్కూరు వ్యాపారస్తులకు, మోత్కూరు ప్రజానికానికి, ఓటర్ మహాశయులకు నేను నిండుగా మీ ఎమ్మెల్యేగా, మంత్రుల సామెలుగా, పోరాట బిడ్డగా, ఉద్యమ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. 2023 ఎన్నికలు జరిగినాయి, ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. నేను ఇక్కడ ఈ మోత్కులో చదువుకున్న విద్యార్థి, నేను 69 నుండి 76 దాకా. అయినా ఇక్కడ నేను మోత్కుని విడవలేదు. నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చేరినాడు కూడా అందరూ ఆచరించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, తెలంగాణ శ్రమజీవుల కోసం, వేలాది మంది అమరవీరుల కోసం త్యాగాలు చేసి తెలంగాణ చేస్తే ఇవాళ వాళ్ళ చేతుల అధికారాన్ని పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఇస్తే మొత్తం తెలంగాణలో 2023లో ఎన్నికలు జరిగిన తర్వాత మన గౌరవనీయులు తెలంగాణ రేపు సుక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీటు ఎక్కుతున్న తర్వాత ఈ తెలంగాణను ఏం చేద్దాం, బాగు చేద్దాం అనిపోయి ఆ టంకసాల చూస్తే ఏమి లేదు, మొత్తం కాలు చేసుకపోయింది. బిడ్డ, కొడుకు, అల్లుడు, తండ్రి అందరూ మొత్తం కలుసుకబెట్టి గీక్కపోయి మొత్తం గీక్కపోయి 8 లక్షలు అప్పు చేసిరు. ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ మన నెత్తిన భారం పెట్టిండ్రు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టాలి. అందుకోసమనే ఇక్కడ వాళ్ళు పెట్టే స్కీమ్స్ కానీ, మనం ఇచ్చిన స్కీమ్స్ కానీ బ్రహ్మాండ కొనసాగిస్తా ఉన్నాం. ఇవాళ మనం ఇక్కడ ఉన్న ప్రజానికం దాదాపు 99% ఎవరు కూడా భారం లేకుండా ఇళ్లలో ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. మహిళా తల్లులకు ఇవాళ ఇంద్రమ్మ ఇచ్చినాం. మహిళా తల్లులకు అందరూ వాళ్ళ పేరు మీద ఏ స్కీమ్ వచ్చినా కూడా మహిళలు బలోపేతం చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యత కూడా సీతక్క ఇవ్వడం జరిగింది. అందుకోసమనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్ర కనుమరుగైతే కూడా మనం చేస్తున్నా. నేను ఆ పార్టీ ఉండే టీఆర్ఎస్ అయితే ఉంటుండే. టీఆర్ఎస్ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. బీఆర్ఎస్ అనేది దొంగల జమైన పార్టీ. అది ఇక్కడ దొంగ ఉండే, ఇక్కడకు దొంగ ఉండే, మొత్తం ఈ రోడ్ల మీద దొంగలాడిని పోతే రోడ్డు మొత్తం నాశనం అయితే నేను వచ్చిన తర్వాత పట్టణానికి కాళ్ళకు మట్టకుండా కాళ్ళు కడిగి నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది. అందుకోసమనే ఇవాళ ఇళ్ళలో ఉన్న వాళ్ళ మీద లారీలు పోయి నీళ్లు తిని ఇళ్ళలో పడ్డ సందర్భాలు నేను చూసిన. నేను అందుకోసమే నేను మొట్టమొదటి ఎమ్మెల్యే కాగానే 25 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు వేయించడం జరిగింది. అదేవిధంగా మీరు అంగడి బజార్ చూడండి, ఇలా అక్కడ ఇచ్చినాం. తర్వాత ఈడ 169 ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం. నేను ఈ ప్రాంత బిడ్డని, నేను అందుకోసం ఈ ప్రాంతం మీద నాకు ఆశ ఉంది, ఆలోచన ఉంది, చేయాలని తపన ఉంది. ఇవాళ వాడు మనం ఓడిపోయినారు. కిచోరు పని చేసి తెలంగాణ ప్రజానికనే ఇవాళ తుంగతుర్తి ప్రజానికాన్ని వేలన చేయడు. కిషోరు నువ్వు దొంగతనాలు చేసుకుంటా, ఇసుక దోపిడి గారివి, భూ దోపిడి గారివి. ఇవాళ నా మీద ఒక్క మాట అనే అర్హత, నీకు విలువ ఈ సందర్భాలు చెప్తున్నా. నీకు దమ్ముంటే కేసీఆర్ అనమను, లేకపోతే హరిశేవర్ అనమను, కేటీఆర్ అనమను, బిక్కేరి ఇసుకంతా కూడా తీసుకుపోయి వాళ్ళు పంచిపెట్టింది మీరు. అందుకోసం నేను మొత్తమైన నాయకుడిని, ఉద్యమకారుణ్ణి. ఇవాళ నేను తుంగతుర్తి చరిత్రలో లేని మెజార్టీ ఇచ్చిన 52,000 మెజార్టీ నీకు అత్యవసరం. మీకు దొంగతనం చేసిన దోపిడి చేసి నీకు బుడ మంత్రి, గిడ్డ మంత్రి, ఈ అందరూ మంత్రులు కలిసి చిల్ల దొంగలు చేసి ఆగవాగం చేస్తే తొక్కుడు తొక్కితే 2023 నవంబర్ 30 తారీఖు తొక్కుడు తొక్కితే డిసెంబర్ 3 తారీఖు నాడు అయిపోయింది. పనులు అయిపోయింది. అందుకోసమనే ఇవాళ మన కళ్ళ ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలలో
మన 12 వార్డులకు 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంది. 11వ వార్డు 5వ వార్డుకు మన అలయన్స్ సిపిఐ అన్నకు సిపిఐ పార్టీకి అలయన్స్ లో మనం ఇచ్చినాం. అందుకోసం గౌరవనీయులు సిపిఐ జిల్లా కార్యదర్శి యారల దామోదర్ రెడ్డి గారికి, శేరి చంద్రయ్య గారికి, వెంకన్న గారికి, సిపిఎం లో కూడా మనం చేస్తున్నాం. మీరు ఎక్కడో పొత్తు పెట్టుకుని ఆగవద్దు. ఆ ఓటు ఏదో మాకేయండి, మీకు మంచి కూడా. అందుకోసమనే నేను మీరు కమ్యూనిస్ట్ సోదరులు మనం చేస్తా ఉన్నా, మనకు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ వాళ్ళు పోరాటం చేసి హక్కుల కోసం చేస్తే హక్కులను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నాడే ఈ పేదలకు బీదలకు ఇల్లు మంచిచ్చింది, భూములు మంచిచ్చింది, హాస్టల్ పెట్టింది, కాలేజీలు పెట్టింది, కష్టజీవులను కాపాడింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈ ఎన్నికలలో మనం మొక్కును బాగు చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిపించాల్సిన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.